పేద విద్యార్థులకు స్కూల్ బాట పడడమే లక్ష్యం. డ్రాప్అవుట్స్ లేకుండా విద్యను కొనసాగించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చింది. గతంలో అధికారంలో ఉన్న నేతలు విద్యార్థులకు ఇస్తున్న స్కీమ్లకు రాజకీయ నేతల పేర్లు పెట్టారు. దానిపై గతంలో పేరెంట్స్ లో భిన్నాభిప్రాయాలు ఉండేవి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నేతల పేర్లు మార్చి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్కీమ్లను అమలు చేస్తోంది. ఇలాంటి స్కీమ్లపై పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? చదువుకునే విద్యార్థులకు ఎలాంటి స్కీమ్లు అమలవుతున్నాయి? పేరెంట్స్ కి భారం కాకుండా ఎలాంటి స్కాలర్షిప్లు ఇస్తున్నారు? పథకాలపై ఎలాంటి స్పందన ఉంది? పలు అంశాలపై ఐ న్యూస్ గుంటూరు ప్రతినిధి నాగేశ్వరరావు గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తూ అనేక పథకాలు ఇస్తున్నానని చెప్తుంది. ఏ ఒక్క పిల్లవాడు కూడా చదువుకి దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఈ పథకాలు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు ఏదైతే చదువుకుంటున్న విద్యార్థులకు ఏమేమి పథకాలు ఇస్తుంది, వారికి ఏమేమి ఉపయోగాలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు, దీనికి సంబంధించి ఆ పథకాల్లో ఏమేమి వాళ్ళకి ఉపయోగపడేకరంగా ఉన్నాయి, ఏమి ఉపయోగపడకరంగా ఉన్నాయి, అయితే వాటిలో ఉపయోగించుకుంటున్నారా లేదా పిల్లలు అనే అంశంపై ఈరోజు మన ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఏపీలో విద్యార్థులకు ఎలాంటి పథకాలు ప్రభుత్వం నుంచి అందిస్తుంది, అలాగే ఈ విద్యార్థులకు విద్యను అభ్యసించడానికి ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్కి వెళ్ళి చదువుకునే విధంగా ఏమేమి చర్యలు తీసుకుంటుంది అనే దానిపై ఈరోజు మనం చూస్తున్నాం. అయితే ఏదైతే ఆ విద్యార్థులకు అనేక పథకాలను ప్రభుత్వం అందిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్ దానికి సంబంధించి పేరుతో ఆ విద్యార్థులకు కిట్టులను అయితే ప్రతి ఒక్క స్కూల్లో అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం ఇక్కడ గుంటూరులోని కొత్తపేట శ్రీ జలగం రామారావు మెమోరియల్ స్కూల్ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్ స్కూలు వద్ద ఉన్నాము. ఈ స్కూల్లో అనేక హంగులతో కూడా ఈ స్కూల్ని ఉంది. ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలకి కాదు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం స్కూల్లో పిల్లలకి అనేక పథకాల రూపంలో అందిస్తుంది. అయితే ఈ పథకంలో ముఖ్యంగా ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణన్ పథకం కింద వీళ్ళకి బ్యాగులు, చెప్పులు, షూస్, బెల్టు, బుక్స్, బ్యాగ్స్తో సహా మొత్తంగా కూడా ఈ స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వం నుంచి అందిస్తాం జరుగుతుంది. అయితే మొత్తంగా ఇవి అన్నీ కొనాలంటే కూడా ప్రస్తుతం ప్రైవేటు కానీ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ 10,000 రూపాయల దాకా ఖర్చు అవుతున్న పరిస్థితి. కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా కూడా ప్రభుత్వం విద్యను అభ్యసించాలని ఇంగ్లీష్ మీడియం కూడా ఈ స్కూళ్ళలో ప్రవేశపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో చూసుకుంటే ఈ పథకాలు ఏదైతే ఉన్న పథకాలు అయితే ఏదైతే ఈ పథకాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పేరుతో ఈ పథకాలు కూడా కొనసాగిన పరిస్థితి. అలాంటి వాటికి నీళ్ళు వదులుతూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజకీయ నాయకుల పేర్ల పెట్టి ఈ పథకాలను వదలకుండా ప్రస్తుతం ఏదైతే మన సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఆయన రాష్ట్రపతిగా ఆయన పనిచేశారు. అలాగే మంచి విద్యావేత్తగా కూడా ఆయన ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఆయన స్ఫూర్తితో పిల్లలు విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో ఆయన పేరు పెట్టి ఈ పథకాలని పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాలను వదిలే విధంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే కూటమి ప్రభుత్వం సంప్రదింపు చర్చలతో ఈ పథకం పేర్లు మార్చి ఈ పథకంగా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి ఎలాంటి పేర్లు కూడా పెట్టకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం నడపాలని నిర్ణయించుకుంది. పిల్లలకి సంబంధించి ఏదైతే స్కూల్లో విద్యార్థులకు స్కూలుకు సంబంధించిన పిల్లలు చదువుకునే విధంగా ఎవరినైతే స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చో వారి పేరుతో అబ్దుల్ కలాం అలాగే అంబేద్కర్ వీళ్ళ పేర్లతో ఉండే విధంగా కూడా కొన్ని పథకాలు అమలు చేసే విధంగా అయితే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా
చదువుకు దూరం కాకూడదు, తల్లిదండ్రులకి భారం అయ్యి డబ్బులు లేక చదివించట్లేదనే భావన ప్రతి తల్లిదండ్రుల్లో రాకుండా, పేద తల్లిదండ్రుల్లో రాకుండా ఉండే విధంగా అయితే ఈ యొక్క పథకాలను కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ప్రభుత్వం ఉంది. అయితే అదేవిధంగా చూసుకుంటే దానికి సంబంధించే ఈ యొక్క పథకాలను అమలు పరుస్తుంది. దాంతోపాటు తల్లికి వందనం ఈ యొక్క పేరుతో కూడా తల్లికి వందనం పేరుతో మొత్తంగా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం పిల్లలందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకు కూడా ఆ పథకం వర్తించేలా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమౌంట్ తల్లుల ఖాతాల్లోకి జమ చేసిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం భోజనంకి సంబంధించి కూడా ఈ యొక్క పథకం నిర్వహిస్తున్నారు. ఆరోగ్యంగా కూడా పిల్లలు ఉండే విధంగా వాటిలో మంచి భోజనం పెట్టే విధంగా కూడా చర్యలు తీసుకొని వాటిని ఆ యొక్క కార్యక్రమాలు చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉండటం, ఆ నారా లోకేష్ మంత్రి విద్యావేత్తగా కూడా ఆయనకి ఆ విద్యలో ఎలాంటి చదువు అవసరం పిల్లలకి దానికి మీద దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సంబంధించిన ఇంగ్లీష్ మీడియం కూడా స్కూల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క మొత్తంగా కూటమి ప్రభుత్వం వచ్చినాక విద్య ఏదైతే స్కూళ్ళలో అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చిన పరిస్థితి, ముఖ్యంగా ఏ యొక్క రాజకీయ నాయకులు పేరు లేకుండా కూడా ఈ యొక్క ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో పాటు అనేక పథకాలు, ఇంకా మహానుభావుల పేర్లతో పాటు అనేక పథకాలు ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే జలగం రామారావు మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ ఈ పథకాలకు సంబంధించి ఈ పథకాల వల్ల ఈ యొక్క పిల్లలు ఎలా ఆనందపడుతున్నారు, ఈ పిల్లలకి ఈ బ్యాగ్లు వీటికి సంబంధించిన షూస్, బెల్ట్ ఇవన్నీ ఇవ్వడంతో పిల్లలు ఎలా తృప్తి చెందుతున్నారు అనే దానిపై ఈ యొక్క స్కూల్లో ఉన్న పిల్లల్ని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ పథకం కింద విద్యార్థులకు ఏదైతే ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకు కొన్ని బ్యాగు అలాగే డ్రెస్సులకు సంబంధించి పుస్తకాలు వీటన్నిటికి సంబంధించి ఒక కిట్టులు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ కిట్టులకి సంబంధించి తీసుకున్న విద్యార్థులు వాళ్ళతో ఉన్నాం. ఏదైతే వాళ్ళని అడిగి కూడా ఈ కిట్టులు ఎలా ఉన్నాయి, ఏంటి, ఎలాంటి ఇవి తీసుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా మనం ఇక్కడ ఉన్న విద్యార్థులను అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పండి, స్కూల్లో మనకి ఏమేమి కిట్లు కింద ఈ కిట్లు ఇచ్చారు? అదే బ్యాగులు కానీ అలాగే డ్రెస్ కానీ ఏమేమి ఇచ్చారు? యూనిఫామ్ ఇచ్చారన్న, బెల్ట్, షూ, బుక్స్, బ్యాగ్ మొత్తం ఇచ్చారన్న. ఎలా ఆనందంగా ఉందా, ఎలా ఉంది అసలు స్కూల్? గతంలో ఎప్పుడన్నా ఇలా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయా అసలు? ఏంటి ఇప్పుడు ఎలా? ఇప్పుడు బాగానే ఉందన్న, ఇప్పుడు బాగానే ఉంది. నువ్వు చెప్తామా, ఎలా ఫీల్ అవుతున్నావు, ఏంటి అసలు అవన్నీ? ఏమి ఆనందంతో సంతోషంతో చాలా హ్యాపీగా ఉన్నాం. మీ ఇంటి దగ్గర ఏమంటున్నారు? మొత్తం అంటే ప్రైవేట్ స్కూల్లోకి వచ్చేసరికి మొత్తం కొనుక్కోవాలి, మొత్తంగా ఒక 5 నుంచి 8 వేలు అట్లా, బుక్సే 10,000 అవుతున్నాయి. అలాంటిది మన ప్రభుత్వ స్కూల్లో ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఇవన్నీ ఇవ్వటం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి అసలు? అందరు సంతోషంతో ఆనందంతో ఉన్నాం. సరే, బుక్స్ అన్ని బుక్స్ ఇచ్చారా? షూస్ కానీ బుక్స్ అన్ని ఇచ్చారా? బ్యాగ్, షూ, బెల్ట్ అన్ని. మరో విద్యార్థి ఉన్నారు, అతన్ని అడిగి కూడా తెలుసుకున్నాం. చెప్పు, ఏమేమి ఇచ్చారో ఏంటి స్కూల్లో, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ ఇచ్చినందుకు? చంద్రబాబు గారిని ఒకసారి కలవాలనుకుంటున్నాం సార్. ఆయన ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒకసారి ఆయన చేతులతో వచ్చి మాకు ఇస్తే చాలా ఆనందపడతామని కోరుకుంటున్నాం సార్. వస్తువులన్నీ బాగున్నాయి, బ్యాగ్, యూనిఫాము, బెల్ట్ అన్నీ ఇంతకుముందు గవర్నమెంట్లా కాకుండా ఈసారి బాగా అభివృద్ధి చేసి ఇచ్చారు. మాకు చాలా బాగా నచ్చింది సార్. ఇప్పుడు మా ప్రైవేట్ స్కూల్లో ఉన్న విద్యార్థులుగా ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి ఉండిద్ది, తల్లిదండ్రులకు కూడా భారంగా ఉండే పరిస్థితి ఉండిద్ది. అలాంటిది ప్రభుత్వ స్కూల్లో చేరటం, మీకు ఇవన్నీ ఉచితంగా ఇవ్వటం,
ఇంకా చదువుకుంటే ఇంకా ఎంత దూరమైనా ప్రభుత్వం చదివించే విధంగా అనేక రకాలుగా కూడా ఏర్పాటు చేస్తుంది. మాకు ఏ ఖర్చు లేకుండా బాగా మిడ్ డే మీల్స్ పెడుతున్నారు. అన్ని సదుపాయాలు బాగున్నాయి ఈ ప్రభుత్వం వల్ల. మాకు మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. షూస్, బెల్ట్ అవన్నీ క్వాలిటీకి ఇస్తున్నారు. ఈసారి బ్యాగ్ కూడా క్వాలిటీకి ఇచ్చారు. ఇంకా ఎడ్యుకేషన్ కూడా బాగుంది. ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ స్కూలే ఈ ప్రభుత్వంలో మనకి బాగా డెవలప్ అయింది ఎడ్యుకేషన్ కూడా. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన వచ్చినాక ఏమన్నా మార్పులు గతంలో ఇప్పటికి మార్పులు ఏమన్నా? సిబిఎస్ఈ చేశారు కదా, ఎగ్జామ్ పేపర్ కూడా మారుస్తున్నారు. అది మాకు ఎడ్యుకేషన్ కూడా కొంచెం హై లెవెల్లో ఇస్తున్నారు కాబట్టి మేము మార్క్స్ బాగా గెయిన్ చేస్తాం ఈసారి. ఇది ఏదైతే పిల్లలు కూడా ఏదైతే విద్యార్థులు స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో ఉన్న విద్యార్థులు కూడా అన్ని ప్రభుత్వం నుంచి కిట్లు రూపంలో బ్యాగులు, షూస్, అలాగే డ్రెస్సులు, బెల్టు అన్నీ A to Z ఏదైతే ప్రైవేటు స్కూళ్ళకి ధీటుగా, కార్పొరేట్ స్కూళ్ళు ధీటుగా కూడా ఉండే విధంగా మమ్మల్ని కూడా అదే విధంగా ప్రభుత్వం చూసే విధంగా కూడా మాకు ఇవన్నీ ఇవ్వటం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. అలాగే ఏదైతే తల్లిదండ్రులకు సంబంధించి ఏదైతే ప్రైవేట్ స్కూల్లో మమ్మల్ని చేర్పిస్తే కనుక తల్లిదండ్రులకు కూడా అనేక పెద్ద భారంగా ఉంటుందో ఆ భారం కూడా లేకుండా ప్రభుత్వం మమ్మల్ని ఈ పరంగా కూడా ఆదుకుంది. అలాగే మేము కష్టపడి చదువుతాము, మాకు ఈ ప్రభుత్వం నుంచే అనేక పథకాలు వస్తున్నాయి కనుక మాకు మళ్ళీ ప్రభుత్వం రావాలని కూడా విద్యార్థులు అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్లో ఉన్న పిల్లలు కూడా ఏ విధంగా యాక్టివ్గా చదువుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్ పథకం పేరుతో ఉన్న విద్యార్థి పథకం పేరుతో ఉన్న కిట్ల పంపిణీ ఎలా ఉంది, ఏంటి, పిల్లలు ఎలా ఆనందపడుతున్నారు అనే దానిపై కూడా మనం ఇక్కడ ఉన్న పిల్లలని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాపా, ఏం పేరు, ఏంటి, ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ యొక్క బ్యాగులు కానీ బుక్స్ కానీ నీకు ఇచ్చిన డ్రెస్సు ఎలా ఉంది, ఏంటి, ఎలా ఫీల్ అవుతుంది? సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర మాకు ఇచ్చిన ఈ గిఫ్ట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ స్కూల్ డ్రెస్కి, బెల్ట్కి, బూట్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీ స్కూల్లో ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఫీజులు ఎక్కువ ఉంటాయి. అలాగే మీ తల్లిదండ్రులు ఈ డ్రెస్సులు అక్కడికి వెళ్తే ఎక్కువ రేటుతో కొనిపించాలి, పుస్తకాలు ఇవన్నీ కొనిపించాల్సిన పరిస్థితి ఉండిద్ది. అట్లాంటిది ప్రభుత్వం నుంచి రాధాకృష్ణన్ పథకం ద్వారా విద్యార్థులకి ఇస్తున్న కిట్లు మీ తల్లిదండ్రులకి భారం తగ్గించిందంటావా? ఎస్ సార్, మాకు తల్లిదండ్రులకి ఈ విద్యార్థులందరికీ భారం తగ్గింది. ఈ బుక్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత మా తల్లిదండ్రులకి భారం తగ్గింది. థ్యాంక్ యూ వెరీ మచ్ వివేకానంద. ఇది ఏదైతే ఇంకా మరికొంత మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఆనందం ఎలా ఉంది. అంటే గతంలో చూసుకుంటే కొంచెం పేద విద్యార్థులు ఉన్నప్పుడు, పేదలుగా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఇంట్లో స్తోమత లేని పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చిరిగిపోయిన బట్టలు ఇలాంటివి వేసుకొని వచ్చి వాళ్ళు కొత్త బట్టలు వేసుకున్నారు, మేము వేసుకోలేకపోయామనే భావన ఉండేది. అలాంటి భావన పిల్లల్లో కలగకుండా ప్రభుత్వం ఇలాంటి చక్కటి నిర్ణయం తీసుకున్నందుకు అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక పాప ఉంది, ఆ పాపను అడిగి కూడా తెలుసుకుందాం. పాప, చెప్పమ్మా, ఈ డ్రెస్సులు ఇవి ఇచ్చినందుకు మీరు ఎలా ఆనందపడుతున్నావు? స్కూల్లో టీచింగ్ ఎలా ఉంది? మా స్కూల్లో చాలా బాగా చెప్తారు. సార్ అయితే రైటింగ్ క్లాస్కి తీసుకెళ్ళి చాలా బాగా చెప్పించారు. రైటింగ్ కూడా మారుతుంది సార్. అనిల్ కుమార్ సారే క్లాస్ మొత్తానికి అందరినీ 4th, 5th పిలిచి బోర్డు మీదే చెప్తారు. ఈ డ్రెస్సులు ఇవి, స్కూల్ బ్యాగ్, కిట్, మొత్తం బుక్స్ కానీ వెళ్ళి ఇచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరికీ ఇచ్చి అసలు ఇవి రాగానే తొందరగా ఇచ్చేసి కుట్టించుకొని చక్కగా చూడాలనేది మా సార్ వాళ్ళ ఆశ. బట్టలు కుట్టించుకోవటానికి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇస్తుందని చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది. డబ్బులు కూడా దానికి ఇచ్చిన పరిస్థితి ఉందా? ఈ బట్టలు డ్రెస్సులు ఇచ్చారు కదా, డ్రెస్సులు కుట్టించుకోవటానికి కూడా ఇచ్చారు కదా? ఇచ్చారు. ఇది ఏదైతే
పిల్లలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తుంటే ఒక కార్పొరేట్ స్కూల్, ప్రైవేట్ స్థాయి స్కూల్లో మేము చదువుకున్నంత ఫీలింగ్ అవుతున్నాం. అలాగే మాకు ఉన్న అధ్యాపకులు, విద్యాబోధన చేసే అధ్యాపకులు కూడా మాకు చాలా పాఠాలు ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దానిపై ఎలాంటి ఎలా వెళ్తే చదువుకోగలం, ఎలా చదువుకొని ఎలా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎలా ఏదైతే పాస్ అవ్వచ్చు అనే విధానం దాన్ని తెలివిగా మాకు అర్థమయ్యేలాగా మా లెక్చరర్స్ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క స్కూలు హెచ్ఎం గారు అనిల్ అయితే ముఖ్యంగా ప్రత్యేకించి ఈ స్కూల్ మొత్తం పర్యవేక్షిస్తూ అందరూ అన్ని స్కూల్లో అన్ని క్లాసుల్లో కూడా ఆయన పర్యవేక్షిస్తూ కూడా మాకు బోధనలు ఆయన సపరేట్గా వచ్చి కూడా మాకు బోధనలు చేస్తూ ఉంటారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం అని చెప్పేసి విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి పథకం పేరుతో కిట్లు పంపిణీ ఇచ్చిన విధానంలో కొన్ని స్కూల్లో ఏదైతే గుంటూరులో మనం కొన్ని స్కూళ్ళ దగ్గర ఐన్యూస్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందరూ కూడా ఏదైతే పిల్లలందరూ కూడా ఈ యొక్క కిట్లకు సంబంధించిన బూట్లు, స్కూల్ డ్రెస్సులు, బెల్ట్లతో సహా పిల్లలు చక్కగా ఒక కార్పొరేట్ ప్రైవేట్ స్థాయి స్కూల్ లాగా ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి ఏదైతే స్కూల్ హెచ్ఎం మాస్టర్స్ కూడా వీళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలకి ఏదైతే స్కూలుకి సంబంధించిన విద్యార్థులకు ఇచ్చే పథకాలపై రాజకీయ నాయకులు ఫోటోలు ముద్రలతో పాటు అనేక రాజకీయ నాయకుల పేర్లతో ఈ యొక్క పథకాలు ఉండే, అలాంటిది ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క ఇలాంటివన్నీ తీసేసి ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో పథకం ఇవ్వటం, ఆయన గొప్ప ఉన్నత విద్యావేత్తగా ఆయన ఉన్న పరిస్థితి అయితే తెలుసు. దానికి సంబంధించి ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నాం ఈ మొత్తంగా కూడా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన స్కూల్ డ్రెస్, యూనిఫామ్, ఈ యొక్క బెంచీలు ఇవన్నీ కూడా స్కూలుకి సంబంధించి చాలా కార్పొరేట్ స్థాయిలో ఉండే విధంగా ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి. దీనికి ధీటుగా కూడా పిల్లలు అదేవిధంగా చదువుకోవాలని కూడా ప్రభుత్వం పిల్లలకు సూచిస్తున్న పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడటానికి ఆ యొక్క యూపీ స్కూల్ ఏదైతే గుంటూరు కొరిటిపాడు దగ్గర ఉన్న స్కూల్లో మనం ఉన్నాం, ఈ స్కూల్ దగ్గర ఉన్న ఈ స్కూల్ హెచ్ఎం గారు ఉన్నారు. ఆయన అడిగి కూడా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రభుత్వం ప్రస్తుతం పిల్లలకి ఎలాంటి అంటే ఒక కార్పొరేట్ స్థాయి స్కూల్ లాగా మన ప్రభుత్వ స్కూల్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీళ్ళందరికీ కూడా తల్లిదండ్రులకు భారం కలగకుండా ప్రతి ఒక్క వస్తువు అంటే బుక్స్ కాడ నుంచి పెన్ను వరకు అలాగే బెల్ట్, షూ ఇవన్నీ కూడా ఇవ్వటం, దీన్ని ఎలా మీరు పిల్లల తల్లిదండ్రులు ఎలా భావిస్తున్నారు, మీ దృష్టికి వచ్చిన విధానం? అందరికీ నమస్కారం అండి. మరి ఈ పాఠశాలలో విద్యార్థులకి ప్రభుత్వ, మున్సిపల్ అలాగే ఎయిడెడ్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మరి రాధాకృష్ణ గారి పేరు మీదుగా విద్యార్థి మిత్ర అనేటువంటి కిట్ని ఇవ్వటం ఎంతో ఆనందించదగ్గ, సంతోషించదగ్గ విషయం. మరి తల్లిదండ్రులు కూడా ఈ చాలా ఆనందపడతా ఉన్నారు. ఎందుకంటే విద్యార్థులకి కావాల్సినటువంటి యూనిఫాము మరి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఉండేటువంటి యూనిఫామ్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్కూల్ బ్యాగు కానీ అలాగే వాళ్ళు పిల్లలు వేసుకునేటువంటి షూస్ కానీ మరి డ్రెస్ కానీ బెల్ట్ కానీ అన్నీ ఇచ్చినటువంటి ప్రతి కిట్ కూడా మంచి 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 పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి వాళ్ళు వేసుకుంటే కార్పొరేట్ స్థాయికి ఉండేటట్లుగా ఇచ్చినటువంటి ఈ కిట్లను చూసి విద్యార్థులందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కూడా మేము కూడా పాఠశాలలో విద్యార్థులతోటి ఈ విధంగా మంచి యూనిఫామ్లో పనిచేయడానికి ఆ పిల్లలందరూ కూడా రెగ్యులర్గా స్కూల్కి రావడానికి వాళ్ళ ఇంటి దగ్గర ఎటువంటి అవసరాలు లేకుండా అన్ని అవసరాలని ప్రభుత్వమే తీర్చి మరి విద్యార్థులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అలాగే తల్లిదండ్రుల తరపు నుంచి కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారని తెలియజేస్తూ ఉన్నాం. బుక్స్లు కానీ బ్యాగ్స్ కానీ ఇప్పుడున్న మీ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ అందినట్లేనండి? వాటిలో ఇంకేమన్నా కొంతమేర ఎవరికన్నా అందాల్సిన పరిస్థితి ఏమన్నా? దాదాపుగా 99% విద్యార్థులందరికీ కూడా బుక్స్, బ్యాగులు అలాగే కిట్లు మొత్తం కూడా అందినాయండి. ఏదన్నా కొత్త పిల్లలుగా ఈ సంవత్సరం కొత్తగా ఎవరన్నా ఎక్కడైనా జాయిన్ అయితే కనుక అలాంటి వాళ్ళకి తప్ప దాదాపుగా 99% మరి విద్యార్థులందరికీ కూడా ఈ కిట్లన్నీ కూడా అందటం జరిగిందండి. ఎంఈఓ గారు అందించారు. జిల్లాలో కొన్ని స్కూళ్ళలో ఏదైతే
పిల్లలకి కొంతమంది ఆధారాలు లేకపోవటం వల్ల కొంతమంది పెండింగ్ ఉంది అని చెప్పేసి విద్యాశాఖ నుంచి కూడా 2 రోజుల క్రితం కూడా కొంచెం సర్వే ద్వారా తెలిసినట్లుగా తెలుస్తుంది. ఇలాంటి పిల్లలు ఆధార్ కార్డులు లేని పిల్లలు ఏమన్నా మన స్కూల్లో ఏమన్నా? ఆధార్ కార్డు లేనటువంటి పిల్లలు ఒకళ్ళిద్దరు ఉన్నప్పటికీ వాళ్ళకు కూడా ప్రభుత్వం 99 నెంబర్ తోటి 9 డిజిట్స్ నెంబర్ తోటి ఆధార్ కార్డులు నింపి వాళ్ళకు కూడా అందరికి కూడా ఇవ్వమని చెప్పారండి. ఎవరికి కూడా పెండింగ్ పెట్టమని చెప్పలేదు. మరి దాదాపుగా మా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఎవరికి కూడా లోటు లేకుండా అందరికీ బ్యాగులు, డ్రెస్సులు, ఎవ్రీథింగ్ మేము అందజేసామండి. బుక్స్ అందజేయటం జరిగిందండి. థ్యాంక్ యూ. బోధన గురించి పిల్లలు ఏ విధంగా ఉంది అండి? మీ స్టాఫ్ ఏ విధంగా పాఠ్యాంశాలు చెప్తున్నారు? పిల్లల విధానం చదువుకునే విధానంలో ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మార్పు? ఓకే సార్, మరి పాఠ్యాంశాల పరంగా చూసినట్టయితే విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలు ముఖ్యంగా ఈ పట్టణాలలో కేవలం వాచ్మెన్లలో చాలా వెనకబడినటువంటి పిల్లలు ఈ పాఠశాలకు వస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా మా శాయశక్తుల మరి వాళ్ళకి బోధన అందించడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. విద్యార్థులు కూడా మరి అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా స్కూల్లో అయితే కనుక 3:30కి స్కూల్ అయిపోయినా మరి ఈవినింగ్ 4 o'clock దాకా స్కూల్ ఉంచి మరి ఆ అరగంట సేపు విద్యార్థులకి మరి నాణ్యమైన బోధన సరైన టయానికి అందించలేకపోయినా ఆ అరగంటలో వెనకబడినటువంటి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహించి వాళ్ళ కోసం మా ప్రయత్నం మేము ఉపాధ్యాయులుగా చేస్తూ ఉన్నామండి. ప్రభుత్వం నుంచి ఏమన్నా ఈ నిబంధన ఉందండి? అంటే స్టడీ అవర్స్ పెట్టమని కానీ ఇదేమన్నా ఉందా? ఇప్పుడు ప్రభుత్వం నుంచి ప్రైమరీ స్కూళ్ళకి ఎటువంటి నిబంధన లేదండి. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 3:30 వరకే ఉంది. అయినప్పటికీ మేము పిల్లలు కొంచెం ఎక్కువగా చదువుకోవాలన్న ఉద్దేశంతో మీరు ఎస్ సార్ మార్నింగ్ 8:30కే స్కూలు స్టార్ట్ చేస్తున్నాం. మరి అలాగే 3:30కి స్కూల్ అయిపోయినప్పటికీ 4 o'clock వరకు ఉండి మరి పిల్లలకి నాణ్యమైన విద్యను అందించాలనేటువంటి తలంపుతోటి ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించినప్పుడు మా వంతుగా ఉపాధ్యాయులుగా మేమేంతో కొంత చేయాలనేటువంటి దాంతో ఆ వెనకబడినటువంటి విద్యార్థులను గుర్తించి మేము ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం సార్. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు అయినప్పటికీ ప్రభుత్వ జీతాలు మేము తీసుకుంటున్నతో పాటు పిల్లలు ఇంకా ఉన్నత విద్యావంతులుగా ఎదగాలి, వాళ్ళకి ఎవరైతే వెనకబడి ఉన్న పిల్లల్ని ముందుకు తీసుకొచ్చే విధంగా ఉండేందుకు కూడా చర్యలు తీసుకుంటూ స్కూలు ఏదైతే 3:30కి ఈవినింగ్ సాయంత్రం 3:30కి స్కూల్ అయిపోయింది. అయినప్పటికీ కూడా 4 గంటల వరకు పిల్లల్ని పెట్టి ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తూ వాళ్ళకి పాఠ్యాంశాలు బోధిస్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో పథకాలు ఏదైతే విద్యార్థి పథకం ఏదైతే ఉందో దానికి తల్లిదండ్రులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మేము కూడా చాలా ఆనందం వ్యక్తం, ఎందుకైతే ఉన్నత విద్యావేత్త ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో కూడా ఆయన గురించి వివరించే విధంగా పిల్లలకి ఆయన స్ఫూర్తిని వివరించే విధంగా కూడా ఆ పిల్లలందరికీ కూడా తెలిసే విధంగా ఈ యొక్క పథకం అమలు అవటం చాలా బాగుంది. అలాగే తల్లిదండ్రులు మ్యాక్సిమం ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎక్కువ శాతం ఏదైతే వాచ్మెన్లు గాను అంతే చాలా వెనకబడిన వారుగా ఉండేవారు, డబ్బు లేనివారుగా లేనివారు ఈ ప్రభుత్వ స్కూల్లో ఎక్కువ శాతం జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళకి ఏదైతే తమ పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చదివించుకోలేకపోయినా అదే రీతిలో ఈ యొక్క ప్రభుత్వ స్కూల్లో అయితే ఈ యొక్క స్కూల్ యూనిఫామ్లు కానీ షూస్ కానీ ఇచ్చి వాళ్ళని స్కూల్లోకి పంపిస్తాం. వాళ్ళు చాలా గర్వంగా తల్లిదండ్రులు ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా మా విద్యాబోధన కూడా ఉండే విధంగా మేము పటిష్టమైన చర్యలు తీసుకుంటూ మా ఉపాధ్యాయులతో తగు బోధన చేస్తూ మేము కూడా ఎవరూ కూడా ఖాళీగా ఉండకుండా పిల్లలకి తగు బోధన అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ఏ విధమైన మన మీద విద్యార్థుల్ని పైకి తీసుకొచ్చే విధంగా బోధన చేయాలనేది మాకు చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏ విధంగా అంతకు మించి ప్రభుత్వం అనుకున్న దానికన్నా కూడా మేము ఎక్కువగా పిల్లలకి బోధించి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి.